తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు హైకోర్టు ఆర్డర్తో తాడిపత్రి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నిస్తుండగా మరోవైపు పోటీగా కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇంకోవైపు కేతిరెడ్డి వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. దీంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి అనంతపురం బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారని, డ్రమ్ములు కంచెలు అడ్డం పెడుతూ ఆంక్షలు విధిస్తున్నారని వాపోయారు. వన్ సైడ్ కేసులు ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పెట్టలేదు. తాడిపత్రిలో ఎప్పుడు కూడా కౌంటర్ కేసులతోనే జరిగింది. అతను మా మహిళలను కూడా ఇబ్బంది పెడతారని చెప్పడం జరుగుతుంది. మహిళా కౌన్సిలర్లు అనేవాళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులను ఎంత హింసించింటారో ఒకసారి ఆలోచన చేయాలి. మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ నీచమైన సంస్కృతి బయట పెడదు. నేనేందో పెద్ద నేరం చేసినట్లు, ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేనేదో అక్రమ కేసులు పెట్టినట్లు, నీకు నోరు ఏది ఉంటే అది అన్ని పద్దలు లేసి అబద్ధాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పు. స్టేషన్లో ఉంటాయి ఎఫ్ఐఆర్లు, బోత్ సైడ్ తీసుకో. నీ కన్సర్న్లో జరిగేది కదా డిపార్ట్మెంటు, తీసుకొని ఒకసారి ఆలోచన చేయి. ఏం చెప్తాండా నేను, ఏం చేస్తాండా అని. ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువతల వ్యక్తులకు మీ వాళ్లకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. నేను నీ మాదిరి నీచమైన సంస్కృతి నేను పాటించను. నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానుల పైన ఇంటి మీద రాత్రిళ్ళు మాస్కులు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని దాడులు చేస్తాను. కేసులు కూడా లేవు చాలా దానిలో. నేను కూడా నీ మాదిరి చేస్తాను అనుకోవడం నీ భ్రమ. ఈ రోజు కూడా టౌన్లో ఎంతమంది షాపులు మూసేయించినావో నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు అన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇతరుల మీద మాట్లాడేది నేర్చుకో. నా మీద బురద చల్లడము, నేనేందో పెద్ద రాక్షసునైనట్లు నువ్వు చెప్పడము,